తెల్ల పులిని ఎప్పుడైనా చూశారా? మామూలు పులిని చూడటమే గగనం అనుకుంటే మళ్ళీ తెల్ల పులి ఏమిటి అనుకుంటున్నారా? అయితే ఓసారి మధ్యప్రదేశ్లోని ముకుంద్పూర్ వెళ్లాల్సిందే. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా ముకుంద్పూర్ అటవీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే తెల్లపులులు కలిగిన ఏకైక ప్రదేశంగా దీనికి గుర్తింపు ఉంది. 1951లో ఈ తెల్లపులుల సంరక్షణకు రేవా మహారాజు మార్తాన్ సింగ్ శ్రీకారం చుట్టారు. వేటలో భాగంగా దొరికిన ఓ తెల్లపులి పిల్ల సంరక్షణ కోసం గోవింద్గఢ్లో బాగ్మహల్ ను ఆయన ప్రారంభించారు. ఆ పులిపిల్లకు మోహన్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో ప్రస్తుతమున్న తెల్లపులులన్నీ మోహన్ వారసులే. మార్తాన్ సింగ్ కృషితోనే తెల్లపులుల మనుగడ దేశంలో సాధ్యమైంది. మహారాజు స్ఫూర్తితో ముకుంద్పూర్లో తెల్లపులుల సంరక్షణ కేంద్రాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి మోహన్ సంరక్షణ కేంద్రంగా పేరు పెట్టింది. ఈ సంరక్షణ కేంద్రంలో వింధ్య, రఘు అనే 2 తెల్లపులులున్నాయి. మధ్యప్రదేశ్లో ఉన్న తెల్లపులులన్నింటికీ తల్లి వింధ్యని. తెల్లపులులున్న ఈ సఫారీని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దేశంలోని మిగతా సఫారీలతో పోలిస్తే ముకుంద్పూర్ను ప్రత్యేకంగా నిలిపేవి ఈ తెల్లపులులే. రహదారి పక్కనే వీటిని దగ్గరగా వీక్షించడం పర్యాటకులకు అమితానందాన్ని కలిగిస్తోంది.